శివునికి నందిలాగా, గణపతికి ఎలకలాగా, అయ్యప్ప స్వామికి పులిలాగా, నరసింహ స్వామికి సింహంలాగా వాహనాలు ఉండనే ఉంటాయి. గట్లనే మనకు ఆపదొచ్చినాడు అయ్యా నువ్వే దిక్కని చెప్పేసి చెయ్యెత్తి మొక్కే డాక్టర్ల కింద కూడా ఒక వాహనం ఉంటది. గదే మన అంబులెన్స్. అంబులెన్స్ గురించి ఎందుకోసం చెప్తున్నా అంటే పైన కామెంట్ మీరు కూడా చదవచ్చు అన్న చాలా రోజుల నుంచి నాకు కోరుకుంటున్నాడు. అందుకోసం అయితే ఈ మాట చెప్తున్నా. ముందుగా అంబులెన్స్ డ్రైవర్లందరికైతే నా తరపున చెయ్యెత్తి సలాం కాక. ప్రతి ఒక్క డ్రైవర్లకు చెప్పరానని కష్టాలు ఉండనే ఉంటాయి. కానీ ఈ అంబులెన్స్ డ్రైవర్లకు ఒక బాధ్యత ఉంటది. బండి మొదలైన కాల నుండి గుండె ధైర్యంతోని బండి ఆగకుండా నడపాల. వెనుక ఉన్న ప్రాణాన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నడపాల. అట్లాంటి అంబులెన్స్ మనకెక్కడ ఎదురుపడ్డా కూడా చెయ్యెత్తి మొక్కకపోయినా పర్వాలేదు కానీ తొవ్వ మొక్కలుగా ఇయ్యుర్రి కాక. వెనకటి పెద్దలు అంటూ ఉంటారు అంబులెన్స్ ఎదురైనప్పుడు చెయ్యెత్తి నమస్కరించాలా మహాపుణ్యం అని చెప్పేసి. గంటకంటే దండి పుణ్యం కాక బండికి మనం సైడ్ ఇవ్వడం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ అంబులెన్స్ కి అయితే ఇబ్బంది కలగకుండా సైడ్ ఇస్తారని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. ఏమో మనం సైడ్ ఇవ్వడం వల్ల ఆ ఒక్క నిమిషంలో కూడా ఒక ప్రాణం బతకచ్చేమో. అంతటి మహాపుణ్యము ఇంకెక్కడ